Hi friends, Nenu, me Rajesh Dundla. Today we are going to discuss about introduction to trigonometry. Trigonometry, father of trigonometry, Hipparchus. Hipparchus is a Greek mathematician. Hipparchus is a Greek mathematician, 2nd century BC. Greek mathematician Hipparchus. Hipparchus is a father of trigonometry. The study of the relationship between the sides and angles of the right angle triangle. In trigonometry, the relationship between the sides and angles of the right angle triangle. The word trigonometry is derived from Greek words. Tri means three, gon means measuring sides. Next, metron means measure. Okay, these three words in Greek words. Next one, this is a right angle triangle. This is a right angle triangle ABC. ABC is a right angle triangle. Angle B is right angle. Right angle means 90 degrees. Right angle means 90 degrees. Opposite side of the right angle is called hypotenuse. Opposite side of the right angle. Okay, ఒక ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏమంటామంటే హైపోటీనస్ అంటాం. హైపోటీనస్ అంటాం. నెక్స్ట్ ఎడ్జసెంట్. ఎడ్జసెంట్ అంటే సైడ్, పక్కన ఉండేటువంటిది. ఓకే, సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. ఏబి ఇస్ ద సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. ఓకే, ఏ కి ఎడ్జసెంట్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. యాంగిల్ ఏ కి ఎడ్జసెంట్ సైడ్ AB. So side adjacent to angle A is AB. Next, side opposite to angle A is BC. Side opposite to A కి opposite గా ఉన్న సైడ్ ఏంటి? BC. ఓకే, ఇదే రిలేషన్ C కి అడిగామనుకోండి, C కి ఆపోజిట్ ఎవరు? AB అవుతుంది. C కి adjacent ఏంటి? BC అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? హైపోటెనస్ చేంజ్ అవ్వదు. యాంగిల్ ఏ కి ఎడ్జసెంట్ అంటే ఏబి అవుతుంది, యాంగిల్ ఏ కి ఆపోజిట్ అంటే బీసీ అవుతుంది. ఓకే, అదే సి కి ఎడ్జసెంట్ అంటే బీసీ అవుతుంది, సి కి ఆపోజిట్ అంటే ఏబి అవుతుంది. నెక్స్ట్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా. ఫస్ట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. సైన్ ఆఫ్ angle A or sin A. Next, cosine of angle A or cos A. Tangent of angle A or tan A. Cosecant of angle A or cosec A. Secant of angle A or sec A. Cotangent of angle A or cot A. Okay, these six are the ratios, trigonometric ratios: sin A, cos A, tan A, cosec A, sec A and cot A. These all are the trigonometric ratios. First, sin A. Sin A అంటే ఏంటంటే సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A బై హైపోటెనస్. sin A అంటే సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A బై హైపోటెనస్. అంటే ఏమైంది? BC బై AC అవుతుంది. సైన్ అంటే A కి, సైన్ A అంటే A కి ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఏ కి ఆపోజిట్ సైడ్ ఎవరు ఇక్కడ? BC బై హైపోటెనస్ ఎవరు? AC. సో BC బై AC. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఏంటి? cos A, cosine A, cosine ఆర్ cos. cos A. cos అంటే ఏంటి? సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A. అంటే A కి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. A కి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? AB. హైపోటెనస్ ఏంటి? AC. సో AB by AC. AB by AC. నెక్స్ట్ వన్ tangent A. tangent అంటే సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A. C బై AB. BC బై AB. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A. సో BC బై AB. tan A అంటే sin A బై cos A. tan A అంటే sin A బై cos A. sin A లో
ఏముంది ఇక్కడ హైపోటెనస్, ఇక్కడ కూడా ఏముంది హైపోటెనస్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ అంటే బీసీ బై ఏబి వస్తుంది. ఏసీ ఏసీ క్యాన్సిల్ అయిపోయి బీసీ బై ఏబి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొసీకెంట్. కొసీకెంట్ అంటే సైన్ కి ఇన్వర్స్ అన్నమాట. కొసీకెంట్ ఏంటి? సైన్ కి ఇన్వర్స్ అంటే 1/sin a. కొసీక్ ఏ అంటే 1/sin a అంటే సైన్ కి ఇన్వర్స్ అంటే రివర్స్ అయింది. హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ అంటే ఏసీ బై బీసీ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి రాకపోతే ట్రిగ్నామెట్రీలో ఏమీ తెలియదు. చాలా జాగ్రత్తగా వినండి. హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ ఇస్ ద కోసిక్ అన్నమాట. సైన్ ఏం చెప్పాము? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ అన్నాం. మరి కోసిక్ ఏమైతే రివర్స్ అన్నమాట. ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే దానికి ఇది విలోమం అన్నమాట. అంటే ఏంటి? హైపోటెనస్ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. ఇందా కాస్ ఏ ఆర్ కొసైన్ ఏ ఏం చెప్పాము? సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ అన్నాం. మరి ఇదేమవుతుంది? సీక్ ఏమవుతుంది? హైపోటెనస్ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ అవుతుంది. tan a కి ఏం చెప్పాము ఇందాక? tan ఏం చెప్పాము? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ అన్నాము. మరి కాట్ ఏమవుతుందంటే tan ఇన్వర్స్ అన్నమాట. అంటే ఏమైంది? సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైన్ ఇన్వర్స్ కోసిక్, కాస్ ఇన్వర్స్ సీక్ అంటే సైన్ కోసిక్ ఇన్వర్స్ అయినప్పుడు కోసిక్ కూడా సైన్ కి ఇన్వర్స్ అవుతుంది. అంటే ఒకదానికొకటి విలోమాలు అవి. సైన్ అండ్ కోసిక్ బోత్ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. అలాగే కాస్ అండ్ సీక్ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. కాస్ అండ్ సీక్ ఆర్ ఇన్వర్స్. tan అండ్ కాట్ ఆర్ ఇన్వర్స్. సైన్ అంటే సైన్ ఈక్వల్స్ టు sin a equal to 1 by cosec a. Next cos a equals to 1 by sec a. tan a equals to 1 by cot a. ఇంకో విషయం tan a అంటే sin a by cos a. cot a అంటే cos a by sin a. Okay, these are the relationship between ratios. Once again, sin a means opposite side to angle a by hypotenuse. Cos a ante adjacent side to angle a by hypotenuse. Tan a ante opposite to side to angle a by adjacent side to angle a. Next వచ్చేసి cosec అంటే sin ఇన్వర్స్ కాబట్టి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. సీకెంట్ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. కాట్ అంటే tan కి ఇన్వర్స్ కాబట్టి ఏం చెప్తాము? ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఇంకో విషయం sin అంటే 1 బై కోసిక్, కాస్ అంటే 1 బై సీక్, tan అంటే 1 బై కాట్. ఇంకో విషయం ఏంటంటే tan అంటే sin బై కాస్, కాట్ అంటే కాస్ బై సైన్. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రాకపోతే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి స్టార్టింగ్, ఇవి తెలియకపోతే ఏమీ రావు అనమాట. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఇప్పటి వరకు కూడా ఏకి sin a, cos a, tan a, cosec a, sec a, cot a వాల్యూస్, cot a ఫార్ములాస్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు sec ఫార్ములాస్ రాద్దాం. చూడండి, సేమ్ ఇందాకే sin c ఏమవుతుంది? sin అంటే ఒకటే గుర్తు, ఆపోజిట్ అన్నమాట. sec ఆపోజిట్, సో ఆ సైడ్ ఆపోజిట్ యాంగిల్ c. sec ఆపోజిట్ ఎవరు? ab. సో sin c means ab by hypotenuse is ac. నెక్స్ట్ cos c అంటే c కి adjacent ఎవరు? bc. సో bc by ac, hypotenuse is ac. నెక్స్ట్ tan అంటే sin by cos, ac cancel, ab by bc. అంటే ఏంటి? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ c బై సైడ్ adjacent టు యాంగిల్ c అన్నమాట.
నెక్స్ట్ కోసిక్ సి. కోసిక్ సి అంటే కోసిక్ అంటే ఏంటి 1/sin c అంటే రివర్స్ అయింది. కోసిక్ అంటే ఏంటి 1/sin c కాబట్టి sin c ఏముందో దానికి రివర్స్ అన్నమాట. అంటే ఏమైంది చెప్పండి AC బై AB. నెక్స్ట్ సీక్ సి. సీక్ సి అంటే 1/cos c. 1/cos c అంటే ఇది రివర్స్ అన్నమాట. అంటే ఏమైంది చెప్పండి AC బై BC. నెక్స్ట్ cot c. cot c అంటే ఏంటి tan కి రివర్స్ కాబట్టి 1/tan c. సో ఏమైంది BC బై AB. BC బై AB. ఓకే. Example 1. Given that tan A equals to 4/3, find the other trigonometric ratios of the angle A అన్నారు. ఇక్కడ tan A వాల్యూ ఇచ్చారు. tan A అంటే ఏంటి A కి ఆపోజిట్ సైడ్ 4, adjacent సైడ్ ఏంటి 3. సో tan A అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A బై adjacent side to angle A. సో 4 ఏమో BC అవుతుంది, AB ఏమో 3 అవుతుంది. ఓకేనా. బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటి AC స్క్వేర్ ఈక్వల్స్ టు అంటే స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈక్వల్ టు sum of the square of the sides and AB square plus BC square. AB square plus BC square. So AC square equals to AB what amma 3 square plus BC what amma 4 square. 3 square value 9, 4 square value 16. 9 plus 16 what 25. So AC equals to root 25. రూట్ 25 అంటే 5. ఎందుకంటే 5 5 25 కాబట్టి AC వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏ వాల్యూ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత వచ్చిందమ్మా మనకి 5 వచ్చింది. సో ఇప్పుడు sin A కనుక్కుందాం. sin A ఈక్వల్స్ టు sin A అంటే ఏంటి ఆపోజిట్ టు యాంగిల్ A అంటే ఎవరు BC. sin A మీన్స్ BC బై హైపోటెనస్ వాట్ అమ్మా AC. So BC is 4, AC is 5. So 4/5. Next cos A. What amma cos A? Cos A అంటే adjacent to angle A, adjacent side to angle A ఎవరది AB. AB by hypotenuse. Hypotenuse is AC. AB ఎంతమ్మా 3. So 3/5. sin A ఏమో 4/5. cos A అంటే ఏమో 3/5. నెక్స్ట్ ఏంటి cosec A. cosec అంటే 1/sin ఏమవుతుంది 4/5 కాబట్టి 5/4. నెక్స్ట్ sec A 1/cos. సో ఇదంతా 3/5 కాబట్టి 1/cos అంటే 5/3. నెక్స్ట్ cot A. cot A అంటే 1/tan A. tan A ఎంత ఇచ్చారు 4/3 ఇచ్చారు. సో cot A ఏమైంది 3/4. 4/3 కాబట్టి 3/4 అవుతుంది. సో cot A is 3/4. ఓకేనా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో tan A ఇచ్చారు 4/3 అని. పైథాగరస్ థీరం అప్లై చేస్తే AC వచ్చేసింది 5. ఇక అన్ని రేషియోస్ వచ్చినాయి. sin A అంటే 4/5, cos A అంటే 3/5. ఓకే. cosec అంటే 5/4, sec అంటే 5/3, cot అంటే ఏమవుతుందంటే 3/4 అవుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని క్లాసులు వస్తాయి, అన్ని చాప్టర్లు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్ని క్లాసులు వస్తాయి 1 by 1. Please watch, like and subscribe my YouTube channel.